తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ కుంభస్థలాన్ని కబలించబోతున్నారా? ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పాటుగా జిహెచ్ఎంసీ మేయరు అలాగే కొంతమంది కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ కుంభస్థలాన్ని కబలించబోతున్నారని కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పాటుగా ఇప్పుడు ఉన్నటువంటి జిహెచ్ఎంసీ మేయరు కొంతమంది కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు. అలా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్న తరువాత రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతలకు అలాగే కేసీఆర్కు చెక్ పెట్టబోతున్నాడు అంటూ కూడా కొన్ని వార్తలు బయటకు వస్తున్నాయి. ఏంటి సార్ ఆ వార్తల్లో వాస్తవం ఉందా? ఇప్పుడు నేను గతంలో చెప్పాను కృష్ణ గారు, రేవంత్ రెడ్డి గారు ఆట మొదలు పెడితే ఎలా ఉంటుందనే దానికి. ఇప్పుడు ఇక్కడ మీరు ఒకసారి పరిశీలన చేసుకుంటా ఉంటే అతను క్షేత్రస్థాయి అంటే ముందుగా స్వతంత్రుడిగా జిల్లా పరిషత్ మెంబర్గా వచ్చాడు, తర్వాత శాసన మండలికి ఎన్నికయ్యాడు, ఆ తర్వాత శాసనసభ్యుడు అయ్యాడు. ఇవన్నీ కూడా ప్రతిపక్షంతో కొనసాగినాయి. అంటే కింద నుంచి పోరాటం చేసుకుంటూ ప్రజల మద్దతుతో వచ్చిన వ్యక్తి. అంటే క్షేత్రస్థాయిలో ప్రజల మద్దతు ఉంటే ఎంత పటిష్టంగా ఉండొచ్చో ఆయన క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి. కాబట్టి ముందుగా అతను అన్నీ ఇప్పుడు ఉన్నటువంటి నగరపాలక సంస్థలు కావచ్చు, లేకపోతే వాటికి సంబంధించిన వాటిని మొదలుపెట్టుకుంటూ వచ్చేసారు. ఒక్కోటి స్వాధీనం చేసుకుంటూ వస్తున్నాడు. అంటే వీళ్ళకి ఎప్పుడైతే గతంలో అధికారంలో ఉండి వీళ్ళు ఏ విధంగా అయితే వాళ్ళు అధికారంలోకి వచ్చారో అలాంటివన్నీ ముందుగా తొలగించుకుంటూ తిరిగి వాళ్ళ స్థానంలో ఈ పార్టీలో వాళ్ళని చేర్చుకొని వీళ్ళ సభ్యుల్ని పెంచుకుంటూ బలాన్ని పెంచుకుంటూ సంస్థాగతంగా బలపడుతూ వస్తున్నాడు. కాబట్టి అతని ఆలోచన విధానాలు వీళ్ళు మాట్లాడుకుంటూనే ఉంటారు, వీళ్ళు పోట్లాడుకుంటూనే ఉంటారు. కానీ ఆయన చాప కింద నీరులాగా ఆయన చేయాల్సింది చేస్తూనే ఉంటాడు. ఆయనకి తెలుసు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ రేపు సార్వత్రిక ఎన్నికలు గనక అయిపోయిన తర్వాత తిరిగి వాళ్ళు అధికారంలోకి వస్తే తెలంగాణలో ఇప్పుడున్న ప్రజాప్రభుత్వాన్ని చేల్చటం వాళ్ళకి నిమిషాల్లో పని. ఓకే, ఆ భయం అతనికి ఉంది. కాబట్టి ఒకవేళ వాళ్ళు 10 మందిని తీసుకెళ్తే అవతల వాళ్ళని 20 మందిని ఎలా తెచ్చుకోవాలనే వ్యూహాల్లో భాగంగానే ముందుకెళ్తున్నాడు. మళ్ళీ ఇంకో ఏకనాథుని తయారు చేస్తారా లేకపోతే వేరే విధంగా చేస్తారా అనేది వాళ్ళ కొట్టిన పిండి. వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి ఇది ఇక్కడ ప్రభుత్వాన్ని కర్ణాటక ప్రభుత్వాన్ని కూడా కొనసాగించే దూరంలో వాళ్ళైతే ఉండరు. అదేటు జరిగేది, అందుట్లో అనుమానమే లేదు. వాళ్ళకి గనక ఏదో 300 స్థానాల లోపు కనుక వచ్చి మళ్ళీ వీళ్ళు కనుక కొంచెం రేపు పొద్దున ఇక్కడ లోక్సభ సభ్యులు కనుక అదనంగా అంటే 12-13 మందిని కనుక వీళ్ళు గెలుచుకోగలిగితే అప్పుడు వీళ్ళు చాలా పటిష్టంగా ఉండట్టు. కాబట్టి అలా ఉండాలి అంటే ముందుగా క్షేత్రస్థాయి నుంచి పటిష్టంగా ఉండాలి. కాబట్టి ఆయన కింద నుంచి మొదలుపెట్టేశాడు. ఇప్పుడు గ్రామ సర్పంచ్ నుంచి మొదలుపెట్టేసి వాళ్ళందరినీ మళ్ళీ తిరిగి చేర్చుకుంటూ ఇప్పటికే గ్రామాల్లో బలంగా ఉంది కాంగ్రెస్ పార్టీ, అది కనపడతానే ఉంది. నగరాల్లో మాత్రమే మొన్న బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ అవకాశాలు వచ్చినాయి. ఇప్పుడు మీరన్నట్టు హైదరాబాద్లో సంబంధించి నగర మేయర్ గారు వచ్చి కలిసినా కూడా సార్ గతంలో కూడా 5 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. వాళ్ళు బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ మేము మా నియోజకవర్గ అభివృద్ధి కోసం మాత్రమే కలిసాము, అంతకుమించి ఏం లేదు అంటూ వాళ్ళు ఆన్సర్ చెప్పారు. అలాగే నిన్న నగర మేయర్ అయినటువంటి విజయలక్ష్మి గారు రేవంత్ రెడ్డి గారిని కలిశారు. ఆవిడ కూడా మీడియా ముందుకు వచ్చేసి నేను జిహెచ్ఎంసీ అభివృద్ధి కోసం మాత్రమే ఆయన కలిశాను తప్ప నేను పార్టీ మారే ఆలోచనలో లేను అంటూ కూడా ఆవిడ చెప్పుకొస్తున్నారు. కానీ కొన్ని వార్తలు మాత్రం నగర మేయర్తో పాటుగా కొంతమంది కార్పొరేటర్లు అలాగే కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు, కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారు అంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఏంటి సార్ నిజంగానే వాళ్ళందరూ కూడా పార్టీ మారే యోచనలో ఉన్నారా అంటే ఏం చెప్తారు? నగర మేయర్ గారు వచ్చో లేకపోతే 10 మంది 20 మంది వాళ్ళు వచ్చారంటే దానివల్ల కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఉపయోగమే ఉండదు. మీరు అన్నట్టు శాసనసభ్యులు కూడా వస్తే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో, ఎందుకంటే వాళ్ళు కూడా దాంట్లో సభ్యుల కింద లెక్కే కదా. కాబట్టి 150 మంది ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు, దానికి తోడు శాసనసభ్యులు ఉన్నారు. ఆ శాసనసభ్యులు కూడా దీంట్లోనే ఉన్నారు కదా. కాబట్టి ఆ శాసనసభ్యుల బలం కాంగ్రెస్ పార్టీకి లేదు, బీఆర్ఎస్ పార్టీకి ఉంది. అంటే ఎక్కువ మంది వాళ్ళు వస్తే శాసనసభ్యులు వీళ్ళు కూడా వస్తే
అప్పుడు ఇక్కడ ఏదన్నా వాళ్ళు ఇటు వచ్చినా ఈ పార్టీలోకి వచ్చినా కూడా తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే వాళ్ళు ఉపయోగం ఉండదు. కానీ అలాంటి ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారని అయితే భావించాలి. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఇక మీరు అన్నట్టు ప్రతి వాళ్ళు కూడా అభివృద్ధి జరగటానికి, లేకపోతే శాసనసభ్యులేమో మా నియోజకవర్గంలో అభివృద్ధి పనులు అయిపోతున్నాయి, అధికార పార్టీలో ఉంటేనే ఇక్కడ అభివృద్ధి జరిగిద్ది అనే ఆలోచనతో ప్రతి వాళ్ళు చెబుతున్నారు, వచ్చి కలుస్తున్నారు. అంటే తప్పుడు సంకేతాలు ఇస్తున్నారు, అంతవరకు మాత్రం వాస్తవం. ప్రతి శాసనసభ్యుడికి నిధులు ఉంటాయి. ఆ నిధులు కాకుండా అదనంగా రావాలి అంటే ప్రభుత్వంతో సత్సంబంధాలు ఉండాలి. సత్సంబంధాలు నేర్పి అభివృద్ధి చేసుకోవచ్చు. పార్టీలు మారాల్సిన అవసరం అయితే లేదు కదా. కాబట్టి ఇప్పుడు కొత్తగా వచ్చిన నిబంధనలు ఏంటంటే పార్టీల వాళ్ళు అవతల పార్టీని బలహీనం చేయడం కోసం మా పార్టీలోకి మీరు వస్తేనే అనే నిబంధనలు కూడా పెడుతున్నారు. వాళ్ళ అవసరాలు ఏంటో వీళ్ళు తీరుస్తున్నారు, వాళ్ళ అవసరాలు గుర్తిస్తున్నారు, వాళ్ళ బలహీనతను గుర్తించి బెదిరిస్తున్నారు. అలా పార్టీలు మారుతున్నారే తప్ప రెండోది ఏం లేదు. దానికి తోడు ప్రజాప్రతినిధుల పరిస్థితి ఎలా ఉంది అంటే ఈరోజు వ్యాపారం, రాజకీయం అంటే అన్నిటికంటే మించింది వ్యాపారం ఏదన్నా ఉందంటే రాజకీయమే. రూపాయి పెట్టి 4 రూపాయలు అలా సంపాదించుకోవాలో బాగానే చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు శాసనసభ్యులు చేసే వాళ్ళని చాలా మందిని, లోక్సభ సభ్యులను చూస్తూనే ఉన్నాం. మరి వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు వాళ్ళ ఆస్తి విలువలు ఏంటి, ఈరోజు పరిస్థితి ఏంటి, ఏం వ్యాపారాలు చేశారనే విధంగా ఉన్నారంటే కొంతమంది వ్యాపారస్తులు తీసేస్తే రాజకీయమే వాళ్ళు వ్యాపారంగా మార్చుకున్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఏంటంటే నిధులు, అలాగే ఏదన్నా కార్యక్రమాలు చూసుకొని దాంట్లో ధనం ఎట్టా సంపాదించుకోవాలా. ఇప్పుడు 40 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మనం శాసనసభ్యులు అవుతున్నాం. రేపు మళ్ళీ 60 కోట్లు పెడితే తప్ప మనం శాసనసభ్యులు కాలేము. ఇప్పుడు ఈ 40, 60, 100 మళ్ళీ రేపొద్దున ఓడిపోయినా కూడా మళ్ళీ పోటీ చేయాలని ఇంకో 100 కావాలా. ఈ 200 కోట్లు ఎలా వస్తాయి? ప్రతిపక్షంలో ఉంటే రావు కదా. కాబట్టి అధికార పక్షంలోకి వెళ్దాం. ఇదే ఆలోచన తప్ప ప్రజల గురించి అయితే కాదు కదా. ఇప్పుడు అధికార పక్షం మీకు అవకాశం ఇవ్వట్లేదంటే ప్రజలు గుర్తిస్తారు కదా. మీరు నిజంగా ప్రజల తరపున పోరాడితే ఈ కాలువ రావాలా, పంట కాలువ రావాలా, ప్రభుత్వం ఇవ్వట్లేదు, దాని గురించి మీరు పోరాడే అనుకోండి, మీ ఏమంటే ప్రజలు ఉంటారు, ప్రభుత్వం మీద వాళ్ళు కూడా పోరాడతారు. అది పోయి మాకేంటి, మాకు వచ్చే ఆదాయం ఏంటి, మాకు వనగూరే ప్రయోజనాలు ఏంటి అని ఆలోచిస్తున్నారు. కాబట్టి అధికారంలో ఉన్న పార్టీలు వీళ్ళని తీసుకుంటా ఉన్నాయి, వీళ్ళని బలహీనపరుస్తూనే ఉన్నారు. ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి వచ్చారు అంటే ఆ పార్టీని ద్రోహం చేసే కదా. రేపు పొద్దున వీళ్ళని ద్రోహం చేయలేని నమ్మకం ఏముంది? ఇప్పుడు జరుగుతుంది అదే కదా. గతంలో తెలుగుదేశం పార్టీని, కాంగ్రెస్ పార్టీని, చివరికి వామపక్షాలను కూడా తీసుకున్నారు కదా కేసీఆర్ గారు. నీ దగ్గరికి ఎట్టాగా వచ్చారు అక్కడే వాళ్ళు మళ్ళీ వాళ్ళు రేపే ఉంటారు, మా సొంత గుడికి వచ్చామంటారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అట్లా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ చూసుకుంటా ఉంటే ఆయన సంస్థాగతంగా ఒక్కోటి చక్కబెట్టుకుంటూ వస్తున్నాడు. దాదాపు ఇంకొక 4 రోజుల్లోనే చక్కబెట్టుకుని వచ్చేస్తాడు. ఏంటి సార్ అంటే పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఇక బీఆర్ఎస్ ఖాళీ కాబోతుందా? నిస్సందేహంగా కాంగ్రెస్ పార్టీలో అసలు బీఆర్ఎస్ నేతలందరూ కూడా కలవబోతున్నారా? ఇప్పుడు అదే భయం వాళ్ళలో కూడా వ్యక్తం అవుతుంది. అంటే ఈ జరుగుతున్న పరిణామం నేను ఎందుకంటున్నానంటే ఈ 2 పార్టీలు, ఇది 2 పార్టీలు, అటు భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఇటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇక్కడ వాళ్ళ అధికారంలో ఎవరుండా పర్లేదు అనుకుంటారే తప్ప బీఆర్ఎస్ అధికారంలో ఉండరు. అది అధికారంలో ఉండకూడదని భావిస్తారు. అది నేను చెబుతుంది. కాబట్టి ఇద్దరు ఆడే నాటకంలో వీళ్ళు బలిబస్సులు అవుతారు. అది వీళ్ళ అదృష్టం బాగుండి రేపు పొద్దున కనుక తెలంగాణ ప్రజానీకం బీఆర్ఎస్ కనుక 15-16 స్థానాలు కనుక ఏదైనా వచ్చే, కనీసం 10 స్థానాలు వస్తే అప్పుడు కొంతమంది చూసారా మన బలం ఉంది, తాత్కాలికమే వీళ్ళ గెలుపు కాంగ్రెస్ది అని చెప్పని అప్పుడు ఆలోచిస్తారేమో. లేదా రేవంత్ రెడ్డి ఇక బీఆర్ఎస్ కుంభస్థలాన్ని పిగిలించడం, రేవంత్ రెడ్డి గారు పైకలిస్తారా, లేదంటే పైన నేను చెప్పినట్టు భారతీయ జనతా పార్టీ సంపూర్ణ ఆధిక్యతతో వాళ్ళు చెబుతున్నట్టు 370 స్థానాలు వస్తే 3 నిమిషాల పని. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.